సో దీని సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీంట్లో ఒక వెక్టార్ని మనం కనుక్కోవాలి. అయితే ఈ వెక్టార్ని ఏ బి రిజల్టెంట్కి యాడ్ చేస్తే మనం కనుక్కోవాల్సినటువంటి వెక్టార్ని ఏ బి యొక్క రిజల్టెంట్కి యాడ్ చేస్తే మనకి ఫైనల్ ఏం వస్తుందంట, యూనిట్ వెక్టార్ అలాంగ్ నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. ఒకసారి కూర్చుందాం. డిటర్మైన్ వెక్టార్ అన్నాడు కాబట్టి మనం కనుక్కోవాల్సిన వెక్టార్ని సి అనుకుందాం. ఈ సి అనేటువంటి వెక్టార్ని ఏబి యొక్క రిజల్టెంట్కి యాడ్ చేద్దాం. డిటర్మైన్ వెక్టార్ అన్నాడు కాబట్టి దాన్ని సి అనుకుందాం. ఏబి రిజల్టెంట్కి సి వెక్టార్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి వస్తుంది యూనిట్ వెక్టార్ అలాంగ్ నెగిటివ్ డైరెక్షన్. సో ఏబి యొక్క రిజల్టెంట్ చూద్దాం. ఏ ప్లస్ బి రిజల్టెంట్, దీనికి వెక్టార్ సిని యాడ్ చేసాము. సిని యాడ్ చేస్తే ఏమవుతుందంట, యూనిట్ వెక్టర్ అలాంగ్ నెగిటివ్ డైరెక్షన్. సో యూనిట్ వెక్టర్ అలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్ అన్నాడు కాబట్టి నెగిటివ్ వై డైరెక్షన్ అంటే జే, నెగిటివ్ వై డైరెక్షన్ అన్నాడు కాబట్టి మైనస్ జే. నెగిటివ్ వై డైరెక్షన్ అన్నాడు కాబట్టి మైనస్ జే, నెగిటివ్ వై డైరెక్షన్. సో ఇక్కడ ఏ వాల్యూ తెలుసు మనకి, బి తెలుసు. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వై డైరెక్షన్ వచ్చింది కాబట్టి యూనిట్ వెక్టర్ అదే తెలుసు. సి అనేదాన్ని మనం మెజర్ చేద్దాం. ఈ వాల్యూ సపరేషన్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత, 2y ప్లస్ 5j మైనస్ k ప్లస్ బి వచ్చేకి 3i మైనస్ 5j మైనస్ k. దీనికి సిని యాడ్ చేయాలి. చేస్తే మైనస్ j క్యాప్. సో రెండు యాడ్ చేద్దాం. ఇక్కడ 2y ప్లస్ 3j 5i, 2y ప్లస్ 3i 5i ప్లస్ 5j మైనస్ 5j ప్లస్ 5j మైనస్ 5j అంటే 0, మైనస్ k మైనస్ 2k క్యాప్. ఇది ఏబి యొక్క రిజల్టెంట్. దీన్ని మనం ఏం చేయాలి, సి కి యాడ్ చేయాలి. సి బార్ ఈక్వల్ టు మైనస్ j. సో ఈ టర్మ్ మొత్తం కూడా ఏం చేద్దాం, ఈక్వల్ టు అవతల తీసుకుందాం. మనకు కావాల్సినటువంటి సి వెక్టర్ వస్తుంది. సి బార్ ఈక్వల్ టు ఈ టర్మ్ మొత్తం అవతల తీసుకుందాం. ప్లస్ 5i కాస్త అటు వెళ్తే మైనస్ 5i ప్లస్ 2k కాస్త అటు వెళ్తే మైనస్ 2k కాస్త అటు వెళ్తే ప్లస్ 2k, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ j. ఇది మనకు కావాల్సినటువంటి రిజల్టెంట్ వెక్టర్ సి. ఫైనల్ గా ఇంకో ప్రాబ్లం చేసి చూద్దాం. If 2i plus 2j minus 2k plus 2i plus 2j minus 2k ఒక వెక్టారు, అట్లా ఇంకోటి 5i plus yj plus k, ఇది ఇంకో వెక్టారు. మూడోది i ప్లస్ 2j ప్లస్ 2k ఆర్ కోప్లానార్ వెక్టర్స్. coplanar vectors. Then find y ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మూడు కోప్లానార్ వెక్టర్స్ ఇచ్చారు. 2y ప్లస్ 2j మైనస్ 2k, 5i ప్లస్ 5j ప్లస్ k, i ప్లస్ 2j ప్లస్ 2k ఆర్ కోప్లానార్ వెక్టర్స్. దెన్ ఫైండ్ y వాల్యూ మనం కనుక్కోవాలి. సో 2 or 3 కోప్లానార్ వెక్టర్స్, రెండు వెక్టర్స్ ఒకే ప్లేన్ లో ఉండొచ్చు, లేదా మూడు వెక్టర్స్ సేమ్ ప్లేన్ లో ఉండొచ్చు. అయితే ఇక్కడ 3 వెక్టర్స్ సేమ్ ప్లేన్ లో ఉన్నాయంటే వాటి కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెక్టర్ని ఏ అనుకుందాం. ఏ ఈక్వల్ టు సొల్యూషన్ ఏ ఈక్వల్ టు 2i ప్లస్ 2j మైనస్ 2k. సెకండ్ వెక్టర్ని బి అనుకుందాం. 5i ప్లస్ yj ప్లస్ k. మూడో వెక్టర్ సి వెక్టర్ i ప్లస్
2j ప్లస్ 2k. సో ఇక్కడ 3 వెక్టర్స్ కూడా సేమ్ ప్లేన్ లో ఉండాలి అంటే కండిషన్ ఏంటంటే a బార్ ఈక్వల్ టు mb ప్లస్ nc. ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. 3 వెక్టర్స్ సేమ్ ప్లేన్ లో ఉండాలి అంటే ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. a బార్ ఫస్ట్ వెక్టర్ అనేది m ఇంటూ b బార్ ప్లస్ n ఇంటూ c బార్. ఇక్కడ m గాని n గాని రెండు కూడా ఏంటంటే ఇంటిజర్స్, ఏదైనా న్యూమరికల్ వాల్యూ అవ్వచ్చు. ముందు m వాల్యూ n వాల్యూ కనుక్కుందాం. కనుక్కొని ఆ వాల్యూస్ ఉపయోగించుకొని వాల్యూ మనం సాల్వ్ చేద్దాం. సో a బార్ అంటే తెలుసు, b బార్ అంటే మనకి ఇచ్చారు వెక్టర్స్, c బార్ అంటే వెక్టర్స్ ఇచ్చారు. దీన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. a బార్ ఎంత 2i ప్లస్ 2j minus 2k equal to m into b value 5i plus yj plus k plus m into c vector I cap plus 2j plus 2k. So m బట్టి దీన్ని మల్టిప్లై చేద్దాం, n బట్టి దీన్ని మల్టిప్లై చేద్దాం. 5mi ymj mk. సో m బట్టి దీని లోపల ఇంటర్నల్ మల్టిప్లై చేస్తాను. అట్లానే n బట్టి దీని ఇంటర్నల్ మల్టిప్లై చేద్దాం. ni 2nj 2nk. సో ఈ వెక్టర్ యాసిస్ ఇక్కడ రాస్తున్నాను. 2i cap plus 2j minus 2k ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఇక్కడ i ఉంది, ఇక్కడ i ఉంది, రెండిట్లో నుంచి i కామన్ తీద్దాం. i కామన్ తీస్తే ఇక్కడ 5m మిగులుతుంది, ఇక్కడేమో n మిగులుతుంది. 5m ప్లస్ n. తర్వాత అట్లానే ఇక్కడేమో j ఉంది, ఇక్కడ కూడా j ఉంది, రెండిట్లో నుంచి j కామన్ తీద్దాం. ఇక్కడ j కామన్ తీస్తే ym ఉంటుంది, ym ఉంటుంది, j కామన్ తీస్తే ym ఉంటుంది. ఇక్కడేమో 2n ఉంటుంది ప్లస్ ఇక్కడ k ఉంది, ఇక్కడ k ఉంది, k కామన్ ఇద్దాం. k కామన్ ఇస్తే ఇక్కడ m ఉంటుంది ప్లస్ 2n. సో ఇక్కడ m తోటి లోపల మల్టిప్లై చేస్తే n తో ఇంటర్నల్ మల్టిప్లై చేసాం, i j k కామన్ చేసాం. ఈ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది i అంటే యూనిట్ వెక్టర్ అలాంగ్ x యాక్సిస్ కాంపోనెంట్స్, y కాంపోనెంట్స్, z కాంపోనెంట్స్ మూడు కూడా యాక్టివ్ చేద్దాం. చేసినట్లయితే 5m ప్లస్ n ఈక్వల్ టు 2 అవుతుంది. 5m ప్లస్ n ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ ym ప్లస్ 2n ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది సెకండ్ వే. మూడోది వచ్చేసరికి m ప్లస్ 2n ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. ఈ మూడింటిని సాల్వ్ చేసినట్టయితే ఫస్ట్ m n వాల్యూస్ సాల్వ్ చేద్దాం. ఆ రెండింటిని ఉపయోగించుకొని y మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఇది, థర్డ్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తానంటే ఇంటూ 2 పెట్టి మల్టిప్లై చేస్తాను. ఇంటూ 2 పెట్టి మల్టిప్లై చేస్తే 5 2s are 10m ప్లస్ 2n ఈక్వల్ టు 2 2s are 4. థర్డ్ ఈక్వేషన్ ఉపయోగించుకున్నాను. m ప్లస్ 2n ఈక్వల్ టు మైనస్ 2. సో రెండింటిని మనం చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2n క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 10m లో నుంచి ఒక m పోతే 9m ఉంటుంది. ఈక్వల్ టు 4 ప్లస్ 2 6. సో 3 3s 3 2s. సో m ఈక్వల్ టు ఏమవుతుంది 2/3. m వాల్యూ 2/3. ఈ m వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఈక్వేషన్ 3 నుంచి m వాల్యూ ఎంత 2/3 ప్లస్ 2n ఈక్వల్ టు మైనస్ 2. సో 3 ని ఎల్సిఎం తీసి పక్కన పడేస్తాను. ఇక్కడ ఏమవుతుంది 2 ఉంటుంది. 3 2s are 6n. 3 ని అవతల పంపించేసాం, మైనస్ 6 ఉంటుంది. 6n ఈక్వల్ టు 2 ఇటు వస్తే మైనస్ 2 ప్లస్ మైనస్ 6 మైనస్ 8 అవుతుంది. 2 3s 2 4s n ఈక్వల్ టు మైనస్ 4/3.
n ఈక్వల్ టు -4/3. సో ఇప్పుడు మన దగ్గర n వాల్యూ ఉంది, n వాల్యూ ఉంది. ఈ రెండు తీసుకొచ్చి దీంట్లో పడేయండి. సెకండ్ ఈక్వేషన్ 2లో మనకి y వాల్యూ వస్తుంది. సో y వాల్యూ చూడండి ఒకసారి. సో y వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి చూడండి. ym ప్లస్ 2n ఈక్వల్ టు 2. y m వాల్యూ ఎంత వచ్చింది మనకి 2/3 ప్లస్ 2 ఇంటూ n వాల్యూ -4/3 ఈక్వల్ టు 2. ఇక్కడ బై 3 ఉంది, ఇక్కడ బై 3 ఉంది కాబట్టి 3 కామన్ చేస్తున్నాను నేను. 3 ఎల్సిఎం చేస్తున్నాను. 2 -2 4s are 8 ఈక్వల్ టు 3 2s are 6 అవుతుంది. సో -8 అవుతుంది పంపిద్దాం, ప్లస్ 8 అవుతుంది. ప్లస్ 8 ప్లస్ 6 14 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది 2y. సో 2 1s 2 7s. సో y ఈక్వల్ టు ఎంత? y ఈక్వల్ టు 7.